వాటిక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు సమగ్ర తీర్పును వెల్లడించింది. పేపర్ లీకేజ్లో వ్యవస్థీకృత ఉల్లంఘనలు జరగలేదని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం తీర్పిచ్చింది. పేపర్ లీకేజ్ హజారీబాగ్, పాట్నాకి మాత్రమే పరిమితమని న్యాయస్థానం ఇప్పుడు స్పష్టం చేసింది. ఇప్పటికే నీట్ కౌన్సిలింగ్ తేదీలను కూడా ప్రకటించగా ఇకపై ఎటువంటి లీకేజీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు సుప్రీంకోర్టు ధర్మాసనం అటు పేపర్ లీకేజ్ పై కొన్ని తీర్పును వెలువరించింది. ప్రజెంట్ దీని మీద అప్డేట్స్ ఏంటి? రైట్ సతోష్, ఈరోజు సుప్రీం ధర్మాసనం నీట్ యూజీ పేపర్ లీకేజ్ పై అంటే సమగ్రమైన పూర్తి స్థాయి తీర్పును వెలువరించింది. జూలై 23న నీట్ యూజీ పరీక్ష రద్దు, అలాగే రీటెస్ట్ అవసరం లేదని గతంలోనే సిబిఐ ధర్మాసనం చంద్రచూడ్ ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఇక పేపర్ లీకేజ్ లో ఎలాంటి వ్యవస్థాగత ఉల్లంఘన జరగలేదనేది ప్రధానంగా ప్రశ్న పత్రాల లీక్ రెండు ప్రాంతాల్లో మాత్రమే పాట్నా, హజారీబాగ్ లకే పరిమితమైందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలియజేసింది. ఇక పరీక్ష వ్యవస్థ యొక్క సైబర్ భద్రత, మెరుగైన గుర్తింపు, తనిఖీల ప్రక్రియలు, పరీక్షా కేంద్రాల వద్ద సీసీటీవీ పర్యవేక్షణలో సంభావ్యత బలహీనతలు గుర్తించడానికి సాంకేతిక పురోగతి కోసం ఎస్ఓపి రూపొందించడానికి కూడా కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొంది. ఇక విద్యార్థుల అంటే అభ్యున్నతి కోసం, అంటే వారి యొక్క బాగు కోసం పేపర్ లీకేజీలను సహించబోమని, ఇక మీదట పేపర్ లీకేజీలు జరుగుతూ మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. ఇక పేపర్ లీకేజీ ఘటనలు, సమస్యలు పునరావృతం కాకుండా కేంద్రం ఈ సంవత్సరంలోనే అన్ని దీనికి సంబంధించి లీకేజ్ సంబంధించి సమస్య ఏదైతే వచ్చిందో దానికి సంబంధించి అన్ని సమస్యలు సరిదిద్దాలనేది సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. ఇక నీటి వివాదానికి ప్రతిస్పందనగా కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ పరిధిని విస్తరించింది సుప్రీంకోర్టు. ఇక పరీక్ష భద్రత మాత్రమే కాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏ యొక్క వారి యొక్క విధులు ఏవైతే ఉంటాయో ప్రక్రియలు సమగ్రంగా సమీక్ష కూడా కేంద్ర కమిటీ జరపాలనేది సుప్రీంకోర్టు ధర్మాసనం తెలియజేసింది. ఇక నీట్ యూజీ 2024 నిర్వహణలో ఎటువంటి వ్యవస్థగత ఉల్లంఘనలు జరగలేదనేది, అందువల్ల మళ్ళీ పరీక్ష కోసం చేసిన అభ్యర్థులను తిరస్కరించామని వివరణాత్మకమైన తీర్పునైతే ఈ రోజు సుప్రీం ధర్మాసనం అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ధర్మాసనం ఈ రోజు తీర్పును వెలువరించింది. అంటే కేవలం ఆ రెండు ప్రాంతాల్లో మాత్రమే పేపర్ లీకేజ్ అయింది కాబట్టి కంప్లీట్ గా పేపర్ ను రద్దు చేసే అవకాశం లేదు. పరీక్షలు నిర్వహిస్తే మాత్రం ఆ రెండు ప్రాంతాల్లో మాత్రం నిర్వహించాలి అనేది ప్రధానంగా ఈ రోజు సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును బట్టి మనకు అర్థమవుతోంది. థాంక్యూ శివ.